ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. కీర్తనల గ్రంథము 85వ అధ్యాయము 9వ వచనము. మన దేశములో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. Surely his salvation is nigh them that fear him, that glory may dwell in our land. ఏ మనిషి అయినా, ఏ వ్యక్తి అయినా ఏమని కోరుకుంటాడంటే, నా దేశము చల్లగా ఉండాలి, నా దేశము దీవించబడాలి, నా దేశము ఆశీర్వదించబడాలి, నా దేశము సుఖ సంతోషాలతో సౌఖ్యముగా వర్ధిల్లాలి, నా ఇల్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి, నా పిల్లలు వర్ధిల్లాలి, నా భర్త, నా భార్య లేదా నా రక్త సంబంధికులు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, నా స్నేహితులు, నా స్నేహితురాండ్లు, నా వారు, నాకు తెలిసిన వారందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటారు ఎవరైనా. మరి బాగుండాలి అంటే ఎలా? బాగుండాలి అంటే సైతాను చేతిలో పడకుండా ఉండాలి. సైతాను చేతిలో ఎలా పడకుండా ఉంటాము? సైతాను ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఎవణ్ణి మింగుదునా అని గర్జించు సింహము వలె వాడు తిరుగుచూ ఉన్నాడు. మరి అలాంటప్పుడు వాడి చేతిలో పడకుండా ఎలా ఉండాలి? గర్జించు సింహము అడవిలో ఒక జంతువును చూస్తే వదిలిపెడుతుందా? వదిలిపెట్టదు, పట్టుకుంటుంది. అదే మాదిరిగా సైతాను కూడా పట్టుకుంటాడు. ఎవణ్ణి మింగుదునా అనే వాడు చూస్తూ ఉన్నాడు. మరి వాడి చేతిలో పడకుండా ఉండాలంటే ఎలా అంటే వాక్యం సెలవిస్తోంది, ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. దేవునికి భయపడాలి. దేవునికి భయపడితే రక్షణ సమీపముగా ఉంటుంది. దేవుని బిడ్డ, ఈ లోకంలో ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యము, మంచి ఉద్యోగము, మంచి జీతము, మంచి పేరు, మంచి ప్రఖ్యాతి ఇవన్నీ నీకున్నాయా? సంతోషం, దేవునికి స్తోత్రము. వాటన్నిటిని బట్టి దేవునికి వేలాది వందనాలు, వేలాది కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. కానీ జ్ఞాపకం పెట్టుకో, వాటేటిల్లో కూడా రక్షణ లేదు. అవి ఉపయోగపడతాయి నువ్వు సమృద్ధిగా ఉండటానికి, పంచడానికి, వృద్ధి చేసుకోవడానికి, అభివృద్ధి కావడానికి, ఆశీర్వదించబడటానికి, నీ అవసరతలు అక్కర్లు తీర్చుకోవడానికి అవి ఉపయోగపడతాయి. కానీ రక్షణ మాత్రం వాటిల్లో లేదనే సత్యాన్ని గమనించు. ఎంతోమంది కోటీశ్వరులు హృదయములో సంతోషము, సమాధానము లేకుండా జీవిస్తూ ఉన్నారు. గల కారణము డబ్బులు ఎక్కువ కావడమే. దేవునికి స్తోత్రం. అందుకే డబ్బును ప్రేమించొద్దు, వస్తువులను, వాహనాలను, పేరు ప్రఖ్యాతలను ప్రేమించొద్దు. ఏవి మనల్ని కాపాడలేవు. విజయ్ మాల్యా కోటీశ్వరుడే కదా, ఉన్నాడా ఈ దేశంలో? ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికో వెళ్ళాడు, పారిపోయాడు, జాడలేదు. కోట్లు లేవా? విమానాలు లేవా? బీరులు లేవా? ఇంకా ఎన్నో బిజినెస్లు ఉండే ఉంటాయి. ఎక్కడ? ఆస్తిపరుడే కదా. మైకేల్ జాక్సన్ ఎంత గొప్ప పేరు. ఆయనంటే పడి చచ్చిపోతారు జనాలు. ఆయన్ని తాకితే చాలనుకుంటారు, ఆయన్ని చూస్తే చాలనుకుంటారు. టీవీలలోనూ, సెల్ ఫోనుల్లోనూ, ఇప్పుడంటే సెల్ ఫోన్లు, అప్పట్లో టీవీలు, షోలల్లోనూ
ఆయనని చూసిన వారు, ఆయనను చూస్తే చాలు జన్మ ధన్యమైపోయింది, ఇంక అంతకు మించి ఇంకేం కావాలి అని అనుకునేటువంటి గొప్ప పేరు ప్రఖ్యాత సంపాదించుకున్నటువంటి వ్యక్తి. పేరుంది కదా. మరి ఏ వయసులో చనిపోయాడు? నడి వయసులోనే చనిపోయాడు. దావీదు గురించి తెలుసు కదా పరిశుద్ధ గ్రంథంలో. దావీదు ఎప్పుడు చనిపోయాడు? దావీదు కూడా ఇవన్నీ ఉన్నాయి. దావీదుకి పేరు లేదా? దావీదుకి పేరుంది. ఏ పేరుంది? సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని ప్రజలందరూ పొగిడారు. సౌలు కంటే 10,000 రెట్లు గొప్పవాడు. గొలియాతుని చంపింది ఎవరు? దావీదు. సౌలు గారి అల్లుడెవరు? దావీదు. రాజుగారికి అల్లుడెవరు? దావీదు. యువరానికి భర్త ఎవరు? దావీదు. సింహము నోట్లో నుండి గొర్రె పిల్లను కాపాడింది ఎవరు? సింహాన్ని తరిమి ఎదురు తిరిగి దాని నోటిని చీల్చింది ఎవరు? దావీదు. గొర్రె పిల్లను కాపాడింది దావీదు. ఎలుగుబంటి నోటిలో నుండి గొర్రె పిల్లను కాపాడింది ఎవరు? దావీదు. దేవునికి మహిమ కలుగునుగాక. అంతమంది కుమారుల్లో చిన్నవాడైనప్పటికీ గొప్ప పేరు సంపాదించింది ఎవరు? దావీదు. దేవుడు వాగ్దానపు తాళపు చెవులను ఏ పేరు గలవారికి ఇస్తానన్నాడు? దావీదు పేరు గలవానికి ఇస్తానన్నాడు. దావీదు యెహోవా హృదయానుసారుడు అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రము. ఇన్ని పేర్లున్నాయి. ఇంత ప్రఖ్యాతి గలవాడు. డబ్బు లేదా? రాజు, అతనే రాజు. పేరు లేదా? ఎన్నో చెప్పాను. పేరుంది, డబ్బుంది. కానీ ఇతడు ఏ వయసులో చనిపోయాడో తెలుసా? వృద్ధాప్యమందు అని రాయబడి ఉంది. వృద్ధాప్యమందు. పేరుంది, ధనం ఉంది, కానీ వృద్ధాప్యము దాకా జీవించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి మైకేల్ జాక్సన్ పేరుంది, విజయమాల్యా ధనవంతుడు, కానీ పారిపోయాడు. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, వేలల్లో, లక్షల్లో, కోట్లల్లో ఇలాంటి ప్రజలు ఉన్నారు. కానీ ఎవరికి నెమ్మది? ఎవరికి సమాధానం? ఎవరికి సంతోషం? ధనవంతుడా, పేదవాడా, డబ్బున్నోడా, ఎత్తున్నోడా, బరువున్నోడా, రంగున్నోడా, రూపున్నోడా, బ్యాక్గ్రౌండ్ ఉన్నోడా, ఆస్తిపాస్తులున్నోడా, ఉద్యోగమున్నోడా అని కాదు. దేవునికి ఎవరు భయపడతారో రక్షణ, మహిమ వారికి సమీపంగా ఉంది. దేవునికి స్తోత్రము, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవుని మహిమను చూడాలనుకుంటున్నావా? రక్షించబడాలనుకుంటున్నావా? రక్షణలో కొనసాగాలనుకుంటున్నావా? ఏవేవో చేయక్కర్లేదు. దేవుడంటే భయపడు చాలు. దేవుని చిత్తాన్ని నెరవేర్చు. దేవుడు వద్దన్నది చెయ్యొద్దు. దేవుడు చెయ్యమన్నది ఆపొద్దు. దేవునికి సమీపంగా ఉండు. తప్పు చేస్తే ఆయన ఒప్పుకోడు అని తప్పు చేయడానికి భయపడు. పాపం చేయడానికి భయపడు. దేవునికి భయపడు. దేవుణ్ణి ప్రేమించు. దేవుణ్ణి ఘనపరచు. దేవుణ్ణి గొప్ప చేయి. నీకు రక్షణ, మహిమ రెండు దొరుకుతాయి. దేశానికి, నీ దేశానికి, నీ ఇంటికి, నీ ఇంటి వారికి, నీ సంతానానికి, నీ వారికి, నీ రక్త సంబంధికులకు, నిన్ను ప్రేమించు వారికి రక్షణ, మహిమ దొరుకుతుంది. దొరికేటట్లుగా ప్రభువే చేస్తాడు. అవును అని విశ్వసించిన వారు నాతో పాటు కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించండి అయ్యా, దీవించండి, రక్షణలోనికి నడిపించండి, నీ మహిమను చూపించండి. దేవా,
నీ రక్షణ కావాలి ప్రభువా, నీ మహిమ కావాలి. నీకు ఎల్లప్పుడూ భయపడే వారముగా మేము ఉండాలి. నీకు భయపడి తప్పు చేయకుండా, పాపము చేయకుండా, పాపపు ఆలోచనలు లేకుండా జీవించడానికి సహాయము చెయ్యమని మా తండ్రి, మా రక్షకుడు, మా ప్రభువైన జీవము కలిగిన యేసుక్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.